ఉగాది ఈ సంవత్సరం మార్చి 30వ తేదీన వచ్చింది. ఇది తెలుగువారి తొలి పండుగ. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటాం. ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు? విశిష్టత ఏంటి? చేయవలసిన చేయకూడని పనులేంటో చూద్దాం. ఉగాది నాడు ఉదయాన్నే తలస్నానం చేయడం, ఇంటిని అందంగా అలంకరించుకోవడం, మామిడాకులు కట్టడం, కొత్త బట్టలు, ఉగాది పచ్చడి ఇలా పలు పద్ధతులను పాటిస్తూ పండుగ చేసుకుంటాం. ఉగాది నాడు పంచాంగం దానం చేసి దక్షిణ ఇస్తే మంచి ఫలితాలుంటాయి. ఆ రోజు కొత్త గొడుగు కొంటే అదృష్టం కలిసొస్తుంది. పూర్వకాలంలో ఉగాది రోజున విసిని కర్రను కొనేవారు. బట్టలు కొనడం, ఆభరణాలు కొనడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. తైలాభ్యంగా స్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఆ రోజు తలస్నానం చేయాలి నూనె పెట్టుకుని. షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడి తింటే మంచిది. ఎండాకాలం కనుక ఒక కుండని నీళ్లతో నింపి పురోహితుడికి దానం చేస్తే కూడా విశేష ఫలితాలు పొందొచ్చు. అలాగే ఉగాది నాడు ఎవరితో గొడవ పడడం, పెద్దవారిని అవమానించడం, తిట్టడం, తల్లిని దూషించడం వంటివి చేయకూడదు. మాసిపోయిన బట్టల్ని ఆ రోజు వేసుకోకూడదు. దక్షిణం వైపు కూర్చుని పంచాంగ శ్రవణం చేయకూడదు. పొగాకు, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. మాంసాహారం ఆ రోజు తినకూడదు. ఆలస్యంగా నిద్రపోకూడదు. ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేయాలి.